ప్రస్తుతం మనం ఈస్ట్ బాలాజీ హిల్స్ మేడిపల్లి బోడుపల్లో ఉన్నామన్నమాట. నిన్న ఏదైతే సంఘటన మహేందర్ రెడ్డి స్వాతి, మహేందర్ రెడ్డి 27 సంవత్సరాలు, స్వాతి 22 సంవత్సరాలు. అయితే వీళ్ళిద్దరికీ గతేడాది ప్రేమ వివాహం జరిగింది ఆర్య సమాజ్లో. మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, స్వాతి తల్లిదండ్రులు ఒప్పుకొని వాళ్ళ సమక్షంలోనే ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకొని వాళ్ళు విడిగా హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే ఈ మహేందర్ రెడ్డి వచ్చేసి వికారాబాద్కి చెందినవాడు అనమాట. వీళ్ళకి గతేడాది పెళ్ళైనప్పటికీ పెళ్ళైన నెల తర్వాత నుంచే స్వాతిని ఇబ్బంది పెట్టడం, అనుమానించడం, అలాగే గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఎవరికి చెప్పింది లేదు. ఇప్పుడు ప్రస్తుతం స్వాతి 5 నెలల గర్భవతి అని తెలుస్తోంది. ఇద్దరిని కూడా తల్లిని బిడ్డని, కడుపులో ఉన్న బిడ్డ ఉన్నాడు అన్న ఆనందం కూడా లేకుండా స్వాతిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేయడం జరిగింది. అయితే ఆ నరికిన బాడీ పార్ట్స్ని బాడీ నుంచి వేరు చేసి తల, కాళ్ళు, చేతులు అన్నీ కూడా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసుకొని, అలాగే తను రోజు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాడు, ఇంటర్ వరకే చదివాడు అని చెప్పేసి చెప్తున్నారు. స్వాతి మాత్రం డిగ్రీ చదివింది, కాల్ సెంటర్లో కుక్కట్పల్లిలో ఉద్యోగం చేస్తుంది. అయితే వాళ్ళకి శుక్రవారం రోజు గొడవ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి అదే విషయం మీద గొడవ అయింది అని అనేసి అంటున్నారు. తను ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇప్పుడు సీమంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంలో ఉంది అని అనేసి అయితే చెప్తూ ఉన్నారనమాట. అయితే దీనికి సంబంధించే గొడవ అయిందా అంటే వీళ్ళిద్దరికీ పెళ్ళైన సంవత్సరం రోజుల నుంచి కూడా ఏదో ఒక చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉన్నాయి, కొట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఇదే ఇష్యూకి గొడవ అయిందా అనే కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఇంతకు ముందు కూడా తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ తీయించడం అని అయితే జరిగింది అని అనేసి చెప్తూ ఉన్నారు. అయితే స్వాతి ఇంట్లో వాళ్ళు ఎంత వద్దు అని చెప్పినా వినకుండా నేను తనని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా అని చెప్పేసి ఇంట్లో ఏదైతే తల్లిదండ్రులను కాదనుకొని వచ్చిందో అదే విధంగా భర్తను నమ్మి ఇక్కడ ఉండడం జరిగింది. ఏ రోజు కూడా తనకున్న కష్టాన్ని ఎప్పుడు తల్లిదండ్రులకు చెప్పలేదు. కానీ ఎప్పుడు కూడా ఫోన్ చేసేది కాదు స్వాతి అని చెప్పేసి తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారనమాట. ముఖ్యంగా స్వాతి తల్లి ఎవరైతే ఉన్నారో ఎప్పుడన్నా కాల్ చేసినా కానీ ఎందుకు చేసావని చెప్పి గొడవ పడేవాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో స్వాతి కూడా ఇంకా ఎందుకులే గొడవలు అనుకొని తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం మానేసింది. సో ఇప్పుడు ఈ విధంగా నరికి చంపేస్తాడు, అసలు ఇంత గొడవలు ఉన్నాయి అనేసి అయితే తల్లిదండ్రులకు తెలీదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. పోలీసులు కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత మహేందర్ రెడ్డి లొంగిపోయిన తర్వాత ఏదైతే చెరువులో పడేసానని అన్నాడో ఆ చెరువుకి వెళ్ళడం, బాడీ పార్ట్స్ గురించి వెతకడం జరిగింది. కానీ ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. సో మూసీలో కూడా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అక్కడ బాడీ పార్ట్స్ అయితే లభ్యం కాలేదు. ఓవరాల్గా తల ఎక్కడుంది, బాడీ పార్ట్స్ ఎక్కడున్నాయి అనేది తెలియదు అనమాట. బాడీని కూడా తర్వాత తీసుకెళ్లారు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం గాంధీలో పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచారు. ఉన్న బాడీ ఏదైతే ఉందో అది కాళ్ళు చేతులు లేకుండా ఉన్న బాడీని. అండ్ ఇప్పుడు స్వాతి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ప్రస్తుతం ఇక్కడ ఆ ఇంటి దగ్గర ఉన్నాం, మనం చూడొచ్చు. ఇంట్లో ఎవరైతే పైన కింద ఉంటున్నారో ఇది ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్ లాగా ఉందన్నమాట. పైన ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు. అయితే కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేసేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఉండలేకపోతున్నాము, మాకు భయం వేస్తుంది, శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా అమ్మాయిని కూడా మేము నిత్యం చూస్తూ ఉండేవాళ్ళం కాబట్టి అమ్మాయే గుర్తొస్తూ ఉంది, ఇక్కడ ఉండాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఎప్పుడు కూడా ఆ అబ్బాయి ఇలా చేస్తాడు అన్నది మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ విధంగా జరుగుతుంది అని. అండ్ రీసెంట్గా గుళ్ళో కూడా ఒక అకేషన్ అయినప్పుడు అమ్మాయి వచ్చింది, పార్టిసిపేట్ చేసింది, అబ్బాయి కూడా వచ్చాడేమో కానీ మేము చూడలేదు అని చెప్తూ ఉన్నారనమాట. అయితే మనం ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ బయటికి వచ్చాయో అది టెంపుల్లో ఉన్న సీసీటీవీ ఇదనమాట, మీరు అక్కడ చూడొచ్చు. ఆ ఫుటేజే మనం ఇక్కడ చూస్తాము. ఆ గల్లీలోకి వెళ్ళడం కానీ లేకపోతే ఇక్కడ నుంచి మహేందర్ రెడ్డి వెళ్ళటం కానీ మనం విజువల్స్లో చూసామన్నమాట. ఇక్కడ కొంతమంది పిల్లలు కూర్చొని ఉండడం, ఆ బ్యాగ్ పట్టుకొని ఏదైతే డిస్పోజబుల్ బ్యాగ్ బ్లాక్ కలర్ది ఉందో ఆ బాడీని ముక్కలు ముక్కలుగా చేసినవన్నీ కూడా అందులో డంప్ చేసుకొని 2-3 సార్లు తిరిగాడు. అక్కడ బైక్ పార్క్ చేశాడు ఆపోజిట్ లైన్లో, యూజువల్గా ఇక్కడ పార్క్ చేస్తూ ఉంటాడు అని చెప్తారనమాట. మనం చూసిన విజువల్లో మాత్రం ఆపోజిట్ లైన్లోకి వెళ్ళి బయటికి వస్తాడు మహేందర్ రెడ్డి. సో ఇది ఇక్కడ వీళ్ళైతే ఉండలేకపోతున్నాము అని చెప్పి ఖాళీ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఖాళీ చేసేసారు. ఎవరైతే స్వాతి 1-2 సార్లు అన్నం అడిగి తీసుకుందో, తనతో ఎక్కువగా బయట పని చేసుకుంటూ ఉంటే కనుక మాట్లాడేదంట స్వాతి, పని అయిందా లేదా ఏంటి అన్న వివరాలు అలా, అంతే తప్ప ఎప్పుడు కూడా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరికి ఏం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనేది మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. ఆకలితో ఉంది, కడుపుతో ఉంది అని అనేసి చెప్తే మాకే చాలా బాధ అనిపించేది, మాతో మాట్లాడినా కానీ గొడవ పడేవాడు అని చెప్పేసి ఈ విషయం తెలిసింది మాకు
అని అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎప్పుడన్నా స్వాతిని కానీ లేకపోతే మహేందర్ రెడ్డిని కానీ వీళ్ళు కలిసారా, ఎలా ఉండే వాళ్ళు ఎన్ని రోజులుగా ఉంటున్నారు ఇక్కడ అన్న వివరాలు తెలుసుకుందాం మనం. అమ్మ, ప్రస్తుతం పరిస్థితి ఏంటి ఇక్కడ, ఏం జరిగింది అసలు? నిన్న మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మేము ఇక్కడనే ఉంటామమ్మ. మా ఇల్లు ఇదే, యోగి గుడి, ఆ గుడి కాడనే కూకుంటా. వాడు 12:40కి వాడు మోస్తున్నాడు, బ్యాగ్ వేసుకొని పోతాడు, కాలేజ్ బ్యాగ్ వేసుకొని పోతుంటే ఏమో చెత్త గిట్ట గణేశుడు వస్తుండు కదా, పూజలు గిట్ట చేసి కాగితాలు గీతాలు ఏరకపోయి పాడేస్తుండేమో అని అట్లా అనుకున్నాం. శనివారం నాడు నుంచి మోస్తున్నాడు, శనివారం నుంచి శుక్రవారం నాడు అన్ని కోసి రెడీగా పెట్టుకుండు, శనివారం నుంచి మోస్తున్నాడేమో. ఆదివారం మాకు 2 గంటలకు తెలిసింది. ఇట్లా పోలీస్ ఆయన వచ్చిండు, తెలియదు. అది అంబులెన్స్ ఒరుగుతుంది కదా, ఆ ఒరుక్కుంటూ వస్తే ఏందో అని పోలీస్ అయినా ఆయన బాత్రూమ్కి లేచిండట. లేస్తే బాబు ఇక్కడ రా అని పిలిచిండట. పిలిస్తే ఆయన వచ్చి అందరికి లేపిండు. అమ్మ ఇక్కడ ఏమైందంట కదా, మీకు పండుకున్నారు అని అంటే, మేము 10 గంటల దాకా ఇక్కడ వాకింగ్ చేస్తాం. అన్నం భోజనం చేసి 9 గంటలకు చేసి 10 గంటల దాకా వాకింగ్ చేస్తాం. చేస్తే ఇట్లా అయిందని అనగానే మళ్ళీ మేమేం చేసినాం, అయ్యో అని పోయి చూస్తే ఆడొక సంచి, అది కోసిన రంపాలు ఉంటాయి కదా, అవన్నీ పట్టుకొచ్చి పోలీస్ ఆయన చేతులు పెట్టిండు. ఇచ్చేసిండు. అవి వేసుకుండు, రూపులు బ్లౌజులు వేసుకుండు. అవి ఒకటి ఆడ వాడేసిపోయిండు, ఆ కట్టెల ఒకటి వాడేసిండు. బండి తీసుకొని పోయి. మీరు అతన్ని ముందు నుంచి ఎన్ని రోజుల నుంచి చూస్తున్న? సంవత్సరం క్రితమే పెళ్ళయింది కదా, వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? చేసుకొని పోయిండు, పెళ్లి చేసుకొని ఇక్కడ కొత్త రూమ్ లో ఇళ్ళని దిగిండాడు. ఫస్ట్ లా దిగినాక మళ్ళీ ఏం చేసిండు, సంవత్సరం అయింది. సంవత్సరం అయినాకనే వెళ్ళిపోయిండాడు, ఎక్కడో ఇల్లు తీసుకునే పోయిండు. ఇల్లు తీసుకుండు, మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ఒక సంవత్సరం అయినాక 2 నెలలకు మళ్ళీ వచ్చిండు ఇక్కడికి. ఇద్దరు వచ్చారా? 2 మొగడు పెళ్ళం వచ్చిర్రు. అది 5 నెలల కడుపు. అప్పుడు సంవత్సరంలో ఉండిపోయారు కదా, మళ్ళీ ఆమెను అడిగిరంటే ఓనర్కు అడిగితే, ఉంది ఖాళీగానే ఉంది, మీరు దిగుతారా అంటే, అవును అంటే అని అన్నదంట పెళ్ళం. ఆమె పుస్తలు తడుగిరి పెట్టి అద్దెక కట్టుకుందంట. అడ్వాన్స్ రెంట్ ఇచ్చారు. ఇచ్చిండ్రు. ఇచ్చినాక అందులో గొడవలు ఏమైందో నాకు తెలియదు. అమ్మాయి అమ్మాయి ఎట్లా ఉండేది? బక్కగా మంచిగానే ఉంది పాపం, బక్కగా అమాయకురాలు. మీరు ఎప్పుడైనా మాట్లాడేవారా? ఈడ కూకుంటుండే. నేను గుడికి పోతుంటే ఏమో ఆంటీ తిన్నావా, టిఫిన్ అయిందా అని అడుగుతుంది. అడిగితే అయింది బిడ్డ అని అంటే ఆడ కూకుంటే, పక్కన ఆమె దగ్గర అన్నం అడుగుతుంది. 4 రోజులు అన్నం పెట్టలేడు అంట వాడు. ఆ పక్కన ఆమె దగ్గర అడుక్కున్నది, అడుక్కొని తిన్నది. చనిపోయే ముందు ఆ 4 రోజుల నుంచి అన్నం లేదు అని అంటే, పక్క ఆమె అన్నదంటే, అమ్మ సరే అమ్మ నా దగ్గర తినాను. ఇవాళ అమ్మ సీమంతం చేసేందుకు డబ్బులు కూడా పంపించింది. అమ్మ నేను సీమంతం చేయించుకుంటా అన్నదంట. అంటే ఇక తల్లి డబ్బులు పంపించిందంట ఆ పిల్ల పేరు. ఆంటీ చేద్దామా అంటే సరేనే మంచిది, నేను ఒక 500 పెట్టి ఒక చీర తెచ్చి చేస్తేనే మనకు కూడా ఏ పరిస్థితి, మన పిల్లలు కూడా రావద్దు ఇట్లా అని నేను అన్నా. ఒక 500 పెడితే చీర వస్తుంది కదా, ఉన్న దాంట్లో నేను కూడా ఇస్తా అన్నాను. ఒకళ్ళు గాజులు తెస్తున్నారు, ఒక్కొక్కరు ఒక ఐటెం తెచ్చి చేద్దామన్నారు. మంచిది అన్నం. ఇదంతా ఎప్పుడు జరిగింది? మీరే ఇదంతా ఎప్పుడు మాట్లాడుకున్నారు? మొన్ననే ఆ పిల్ల చెప్పింది అంటే, నాకు సీమంతం చెయ్యండి రమ్మా అని. నుంచి గొడవ అవుతుంది కదా, ఎప్పుడు చెప్పింది మీకు? అంతకు ముందు చెప్పింది, అవి కాక ముందే చెప్పింది. 5 పడతాయి అంట, 5వ నెల వస్తుంది చేద్దామని అంటే, సరే 5వ నెల రాని వచ్చినాక చేస్తామని మేమన్నాం. అంటే ఓకే అన్నది. ఆ పిల్ల కూడా ఓకే అన్నది. అంటే నేను కూడా చీర తెస్తా అని చెప్పిన బిడ్డ. అందరు సరిగా నా మన్మరాళ్ళు అక్క అనుకోని, నాకు మన్మరాళ్ళు ఉన్నారు. ఇక నేను కూడా మంచిది అన్న. ఇక పిల్ల కూడా మంచిది అన్నది. మంచిది అన్నది కూకుంది. ఇక మధ్యలో ఉన్న మనిషి కూడా అన్నది, ఆంటీ చేద్దామా అంటే చేద్దామే వద్దని అంటున్నా. పోనీ ఒక 1000 రూపాయలు అవుతుండొచ్చు, ఒక సీట్ డబ్బా పువ్వులు నేను తెస్తా తీయని అన్న. అంటే మంచిదమ్మా అని ఆ పిల్ల కూడా. ఎప్పుడన్నా మీతో చెప్పిందా ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు అట్లా? ఆ పిల్ల మొగడు పిచ్చి ఎక్కువ ఉండే. ఆ పిల్లకి చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మొగుడు అంటే చాలా ఇష్టం ఉంటుండే ఉన్నది. ఇక వాడు ఇట్లా చేస్తాడని ఏమరికమ్మ, వాడిని కూడా అట్లనే కోసి కుప్పలు వేయాలి వాడిని కండ్ల ముంగట చేస్తే మంచిగా. ఎప్పుడైనా మాట్లాడాడా మీతో? మాతోటి ఎప్పుడు మాట్లాడాడు. ఒకసారి గుడికాడికి వచ్చిండు, అమ్మ కొబ్బరికాయ కొట్టిపోయిండు అంతే.
ఇక అప్పుడే మాట్లాడిండు, ఆంటీ నువ్వేనా ఉండేది గుడికాడ అంటే అవునన్న. ఇక అది ఒక్కటే చూసినాం, ఇక అప్పుడే చూసినాం. మళ్ళీ వాడు మాట్లాడ కిందికి వేసుకొనే పోతాడు నెత్తి, ఎవరిని ఆడోళ్ళని చూడడు ఆడు, అట్లా పోతుండే. బాగా అనుమానం, అసలు ఎవరితో మాట్లాడినివ్వడు, వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడినివ్వడు. బయటికి పోతాడు కదా, అది ఏందో దానికి పోతాడంట బండికి. అప్పుడు పోయినప్పుడు వచ్చి కూకుంటది ఆ పిల్ల బయట. బోర్ అనిపిస్తుంది అంత పెద్ద దాంట్లో ఉంటే ఒక్కదే అని. ఈడ పొద్దు పూట చల్లగా ఉంటది అని వచ్చి కూకుంటది బయట. వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు అట్లా ఎవ్వరు రారు, ఎవ్వరు రాలే. ఆ పిల్లని ఆ పిల్లగానే చూసిన అంతేనే, కానీ ఇంకేం లేదు. ఆ బండి ఈడ పెట్టేటప్పుడు చూస్తా అంతే, బండి పెట్టి పోతాడు పైన. ఇప్పుడు ఏంటి ప్రస్తుతం పరిస్థితి, అక్కడ ఎవరు ఉండట్లేదు అని అంటున్నారు, ఏంటిది అంటే వాళ్ళు భయం అవుతుంది అంట. భయం వేస్తుంది. మీరు కూడా ఇక్కడే ఉండడానికి? నేను కూడా ఈ గుడికులో పెట్టుకొని కొంచెం ధైర్యంగా ఉంటది అని. అలా పూజలు గిట్ట చేపియాలి కదమ్మా, శాంతి పూజ గిట్ట చేపియాలి. ఇక అంటే ఇక మేమే కొంచెం కొంచెం అన్న వేసుకొని చేసుకుందామని అంటున్నారు కాలనీలో వాళ్ళందరూ. ఎందుకని ఏం భయపడుతున్నారు? పోలీసులు వచ్చారు, బాడీ అది కడగలేరంట కదా, లోపల కడగలేరు. మరి అవన్నీ తీసేస్తే కడుగుతారు కదా, ఎవరు కడుగుతారు? ఎవరైనా భయపడతారు. ఓ సంవత్సరం దాకా భయమే ఉంటది ఎట్లనన్నా. అట్లా అని ఇక ఎవరు పోతలేరు, ఇండ్లకి పోతలేరు, తింటలేరు వాళ్ళు. అవి ఈయనే ఉంటుండ్రు, అందరు ఇక్కడే ఉంటున్నారు గుడి దగ్గర. అదే. సో ఇక్కడ కూడా ఎవ్వరు ఇళ్లలోకి వెళ్ళి తినే పరిస్థితి లేదు. అండ్ ఇంకా అక్కడ మొత్తం క్లీనింగ్ అయితే కాలేదు కదా, చప్పుళ్ళు వస్తున్నాయి, ఇంట్లో శబ్దాలు వస్తున్నాయి, భయం వేస్తుంది, పిల్లలు కూడా పడుకోవట్లేదు. కడిగుంటే అయిపోతుంది కదా, తిరగరు ఎవరైనా చనిపోయిన వాళ్ళు. అది కడగనే లే, పోలీసు వాళ్ళు అటు సీల్ వేసేసారు దానికి, సీల్ వేసి. మీరు కాలనీలో ఉంటారు కదా, కాలనీ లీడర్ కాదండి, నేను బీజేపీ మెంబర్ని, బోడుప్పల్ వైస్ ప్రెసిడెంట్ని. అయితే మా కాలనీలో నిన్న ఈస్ట్ బాలాజీ హిల్స్ బోడుప్పల్లో ఒక అమ్మాయిని నరికి చంపడం జరిగింది. అయితే వాడు వికారాబాద్కి చెందిన వాళ్ళు ముందు నుంచే లవ్ మ్యారేజ్ చేసుకొని ఆల్రెడీ వన్ ఇయర్ బిఫోర్ కూడా వచ్చి ఇక్కడ ఉన్నారంట. అప్పుడు మంచిగానే ఉండేనంట ఆ అబ్బాయి. మంచిగానే ఉన్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అమ్మాయి ఫోన్ చేస్తే మాట్లాడకపోయే వాళ్ళంట. అత్తమ్మ అంటే అత్తమ్మ ఎవరే నీకు అది ఇది అని అన్నారంట. వాళ్ళ అమ్మ స్టేట్మెంట్ విన్నా నేను కూడా. అయితే అట్లా అన్నారంట. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి సంవత్సరం తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బోడుప్పల్ల వేరే కాలనీలో 4 months ఉన్నారంట. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఎల్సిడి టీవీ కొనడము, కార్లు కొనడం అట్లా బాగానే ఉండేనంట. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమైందో తెలియదు, మళ్ళీ అటు తర్వాత ఊరు వెళ్ళిపోయారంట. ఊర్లో క్లాషెస్ వచ్చినాయంట. ఆ తర్వాత ఆ క్లాషెస్ సంగతి మా కాలనీ వాళ్ళకి ఎవరికి తెలియదు. 1 month బిఫోర్ వచ్చి ఇక్కడ ఉంటున్నారంట. 1 month నుంచి కూడా ఆ అమ్మాయి కింద అమ్మాయితో వచ్చి మాట్లాడేదంట, తినేదంట. కానీ తన బాధ ఏది చెప్పుకోలేకపోయిందంట. లవ్ చేసినందుకు అమ్మ నాన్నను వదిలేసి వచ్చి పెళ్లి చేసుకొని ఆయన ఒంటరిగా ఉండినా, వాళ్ళ అత్త మామ మాట్లాడకున్నా తనతో ఉన్నదంటే ఎంత నమ్మితే ఉంటుంది మేడం చెప్పండి? ఎంత ఒక ఆడమిది నమ్మకము సంపాదించుకున్న తర్వాత ఆమెని ఆ విధంగా నరికి చంపడము అసలు ఎంతవరకు న్యాయమో నాకు అర్థమవుతలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళు ప్రేరేపించిరా, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ప్రేరేపించిరా, ఎవరు ప్రేరేపించినా కూడా వాళ్ళ అమ్మ కూడా ఒక ఆడదే మేడం. కమ్యూనిటీ ప్రాబ్లం అని అంటున్నారు, కట్నం ప్రాబ్లం అంటున్నారు. కట్నం ప్రాబ్లం అయినా కమ్యూనిటీ ప్రాబ్లం అయినా ఆ అమ్మాయి అంతలా ఆ అమ్మాయిని వదిలేసేయాల, అంతేగాని మేము పట్టించుకోవట్లేదు అని వాళ్ళ అమ్మగారు స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. మరి పట్టించుకోండి, మీ అబ్బాయి మీకు డబ్బులే పంపించట్లేదా? పట్టించుకోకపోతే కాంటాక్ట్ లో కూడా లేడు వెంకటేష్ అని చెప్పి. కాంటాక్ట్ లో ఎందుకు ఉండరు మేడం? పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కౌన్సిలింగ్ అయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు కొట్టించారు. వాళ్ళకు తెలియదా మేడం? ఆమె ఒక అమ్మ కాదా? అసలు ఆమె కొడుకుని అన్నంత మాత్రాన ఒక ఆడపిల్లని చంపమని అసలు ప్రేరేపిస్తుంది అట్లా? అయినా చంపినాక కూడా వాడికి ఇంత గిల్టీ ఫీలింగ్ లేదు తెలుసా? నిన్న టీవీలో చూస్తుంటే ఆయనకి ఇంత గిల్టీ ఫీలింగ్ లేదు, ఎంత దర్జాగా దిగుతుంది. మేము లేం మేడం, నైట్ జరిగింది కదా. ఇక్కడ కాలనీ వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి మేడం, మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటి కోరుకుంటున్నాం మేడం, ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే ఇంత క్రూరంగా మనుషుల మధ్య ఒక క్రూర జంతువు ఉంటే వాడిని కూడా నడి రోడ్లో ఉరి తీయాలి మేడం.
ఒక క్రూర జంతువే. మళ్ళీ ఏడబెట్టినా వాడు క్రూర జంతువే, మారాడు. ఇంకా వాడు మారడు. నడి రోడ్ల వాడిని ఊరి తీస్తేనే ఆ తల్లికి కడుపు కోత మిగులుతుంది. ఒక ప్రెగ్నెంట్ లేడీని చంపిండు. ఒక 2 ప్రాణాలు నిండు ప్రాణాలు తీసుకొని వాడు ముక్కలు నరికిండంటే వానికి ఎంత ధైర్యం ఉంటుంది? ఫ్రైడే నైట్ వేసిండంటే నిన్న వాడు తెలిసిందంటే వాడు ఎంత క్రూర మృగం. అసలు ఈ ప్రభుత్వము వాడిని జైల్లో పెట్టి వానికి ఇల్లు పాలిచ్చి ఏం చేసినా అడిగే కంటే కూడా నడి రోడ్ల తెచ్చి ఉరి తీస్తే ఇంకొకటి చేయడానికి భయపడతాడు మేడం. ఎవరైనా మనిషిని నరకడం ఏంది మేడం అర్థం కాదు. మేకని నరకనికనే ఎన్నో మొక్కి నరుకుతారు, కానీ మనిషిని నరకడం వానికి ఎంత ధైర్యం ఉంటే నరుకుతారు? అసలు వీడు ఇట్లా చేయాలి. ఇది ఇనఫ్ కావాలంటే ప్రభుత్వము ఒక అడుగు వేయాలి మేడం. ఇది నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్న ప్రభుత్వాన్ని. వాడిని మాత్రం నడి రోడ్ల ఉరి తీయండి, కాదంటే ఆడోళ్ళకి వదిలేయండి, మేమే చూసుకుంటాం. ఆ అమ్మాయి కూడా అంత నమ్మి వచ్చింది కదా, మరి భర్త సంవత్సరం పెళ్ళైన నెల తర్వాత నుంచే ఇబ్బంది పెడుతున్నాడు, అనుమానము, తిడుతూ ఉంటాడు, కొట్లాడుతూ ఉంటాడు అన్నప్పుడు అమ్మాయి ఎవరికన్నా చెప్పిందా? మేడం మన హిందూ సమాజంలో ఒక మాట అంటారు మేడం, ఇవాళ కొట్లాడతారు రేపు ఒకటవుతారు, భార్య భర్తల మధ్యలో ఎవరు రావద్దు అని అంటారు. ఆ విధంగా వాళ్ళ అమ్మ సంజాయించిందో రమ్మన్నదో తెలియదు. మరి ఆ పిల్ల 21 ఇయర్స్కి అంత తెలియమంతురాలు నా భర్తతోనే ఉంటా అని ఎంత నమ్మిందో. నేనైతే ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తాను. నమ్మినందుకే కదా మేడం వాడితోనే ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాడు అన్నం పెట్టకుండా 2-3 రోజులు అడుక్కొని తిన్నదంట. అట్లా కూడా చెప్పలేదు నా భర్త ఇదని, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పలేదు. ఆ అమ్మాయిని అంత నిర్దాక్షిణంగా ఎట్లా చంపగలిగిండు మేడం నాకు అర్థం కాదు. ఎంత చిన్న అమ్మాయి, వాడి అక్కనో చెల్లెనో, వాడు కడుపులు ఉన్నప్పుడు వాళ్ళ అయ్య కూడా అట్లా చంపినింటే వీడు విడుతుండే నా మేడం. అసలు నాకు అర్థం కాదు వాడు అసలు ఎందుకు ఇట్లా చంపాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మ చెప్పిన వాళ్ళ అమ్మని కూడా తీసుకోండి మా దగ్గర తీసుకురండి మేడం. ఎట్లా తెలియదంటది, పోలీస్ స్టేషన్లో ఎట్లా కేసు కొట్టేపిస్తుంది, ఈడ కాలనీలు ఎవరికి తెలియకుండా ఈడ ఎట్లా తెచ్చి పెడతారు. మా కాలనీ చాలా డీసెంట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది మేడం. ఇప్పటి వరకు మా కాలనీ ఏ పేరు రాలేదు ఈస్ట్ బాలాజీ హిల్స్. ఇప్పుడు ఈ దరిద్రుడు వచ్చి ఒక క్రూర మృగం మా కాలనీలోకి వచ్చిండు. ఆ క్రూర మృగాన్ని మాకు వదిలేయండి అంతే. నేను ప్రభుత్వాన్ని కోరేది మీడియా చేసుకుంటాం మేడం. మేము ఏం చేస్తామో చేస్తాం, మా కాలనీలో అయితే మేము చేస్తాం. మాకు ఎప్పుడు ఇట్లా జరగలేదు. లేదు మేడం. అంటే మేము మొన్న లాస్ట్ వీక్ అమ్మవారి ఒడిబియ్యము వండినాము, వచ్చినాం కానీ ఇక ఆయన ఉన్నాడో లేదో చూడలేదు మేడం. ఆ అమ్మాయిని అయితే చూసినాము, మాట్లాడలేదు. వచ్చిండు ఉన్నాడు. ఇది చూడాలని కూడా అనుకోం. 10 మంది ఉంటారు, పిల్లలందరూ భయపడుతారు. కాలనీ మేము రావాలంటే కూడా భయం అవుతుంది మేడం. ఇంట్లో ఖాళీ చేసేసారని చెప్తూ ఉన్నారు మేడం. ఎవరైనా ఉండరు మేడం, భయపడి ఉండరు. ఎవరింట్లో అయినా ఉండరు, నా ఇంట్లో అయినా ఉండరు, ఎవరింట్లో అయినా ఉండరు. ఉట్టి ప్రెగ్నెంట్ మనిషి కదా మేడం, అది చేయడం చాలా తప్పు మేడం. మాకైతే వాడిని మాకు వదలండి మేడం. మా కాలనీలో మేము చూసుకుంటాం, మేము లేడీస్ మేము చూసుకుంటాము. వాడిని ఏం చేయాలో అదే చేస్తాం. సీసీ కెమెరాలోనేనా రికార్డ్ అయ్యింది ఇది మేడం. మేము గుడికి గుడికని పెట్టించాం మేడం. మేము గుడి మొన్ననే కట్టించాం మేడం. మేము పెట్టినప్పుడు పెట్టారు మేడం. మేము వాడిని మాత్రము మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం మేడం. మీడియా మిత్రులే ఆడవాళ్ళని కాపాడగలరు. మాకు ఇవ్వండి, మీకు ఓపిక లేకపోతే మాకు ఇవ్వండి, మేమే ఆడవాళ్ళం చేస్తాం మేడం. అమ్మాయిలకి ఏం చెప్తారు ఇలా ప్రేమించి తల్లిదండ్రులను కాదని వచ్చే అమ్మాయిలు? నేను ప్రేమించి తల్లిదండ్రులను కాదని వచ్చే అమ్మాయిలకు నేను ఏం చెప్తానంటే, వాళ్ళకి 21 ఇయర్స్కే ఏం బ్రెయిన్ మెచ్యూర్మెంట్ కాదు, అది ఒక అట్రాక్షన్. వాడు మంచిగా చూస్తాడని నమ్ముతాడు. ఇది చూసిన తర్వాతనైనా ఇప్పుడు చదువుకునే అమ్మాయిలు వాళ్ళు కంప్యూటర్ యుగంలో ఉన్నారు మేడం. మేము ఇంకా నార్మల్ జీవితంలోనే ఉన్నాము. వాళ్ళ కంప్యూటర్లో ఇంకా ఆన్లైన్లో వచ్చేటివన్నీ చూస్తున్నారు. ఎవరిని అంత అవలీలగా నమ్మొద్దనేసి చెప్తున్నాం. తల్లిదండ్రులు చూస్తారంటే పిల్లలు మంచిగా ఉండాలనే చూసి చేస్తారు మేడం. వాని అందానికో వాని మాటలకో పడిపోవడం మాత్రం ఈ అమ్మాయిలకి మంచిది కాదు మేడం. 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసల్దాన్ దాకా మొన్నటి వరకు మానభంగాలు జరిగినాయి. అవి 1 సంవత్సరం నుంచి 6 నెలల నుంచి వినకుండా ఊకున్నాము. మొన్న సంక్రాంతికే భార్యని తలకాయ కోసి ఉడకబెట్టిన సంగతి మర్చిపోకముందుకే ఇట్లా చేస్తున్నారు. ఇట్లా జరగకుండా ఉండాలంటే వాడిని మాత్రము ప్రజలకు వదిలేయండి, మా కాలనీ వాళ్ళకి వదిలేసేయండి, మేము చూసుకుంటాం. మా కాలనీ మేము చూసుకుంటాము. మాకు ఎంత ఓపుకుంటే అంత చూసుకుంటాం మేడం. మీరు దయచేసి వాడి మాత్రం ఇక్కడనే ఉంచుతాము, ఆడ నీళ్ళు ఇస్తాము, పాలు ఇస్తామంటే మేము ఒప్పుకోం మేడం. మరి ఏం చేస్తారో చేయండి. చూసారు కదా, కాలనీలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. అందరం కూడా పూజలకు కానీ లేకపోతే ఏదైనా మంచి గ్యాదరింగ్సే ఉంటాయి తప్ప ఎప్పుడు కూడా ఇలాంటి భయానికి గురి చేసే సంఘటనలు అయితే జరగలేదు. ఎంతో పేరు ఉంది మా కాలనీకి అని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అబ్బాయిని కూడా మేము ఎప్పుడు చూడలేదు. అమ్మాయి కూడా ఎప్పుడన్నా వచ్చి కూర్చునేది. ఎంతో ప్రేమించింది కనుకనే అబ్బాయిని నమ్మింది కనుకనే ఏ రోజు కూడా అన్నం ఆకలేస్తుందని అడిగింది తప్ప ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, కష్టం ఉంది అని చెప్పేసి అయితే ఎప్పుడూ చెప్పుకోలేదు. అలాగే అతన్ని
పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ జరిపే బదులు మాకు అప్పగించండి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జరిగిన సిచ్యువేషన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము అంటున్నారు. అండ్ ఇప్పుడు ఆ బిల్డింగ్లో చూసినట్టయితే ఇంకా రక్తపు మడుగుల్లోనే అలానే ఆ బెడ్ కూడా అలానే ఉంది, ఆ బ్లడ్ కూడా అంత కింద ఉంది. అండ్ ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడుతున్నారని, పిల్లలు అసలు బయటికి రావట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మీరు చూడొచ్చు, ఇదే కిచెన్ అన్నమాట. ఇక్కడే వాళ్ళ కిచెన్ ఓపెన్ ఉంటుంది, ఇది అంతా కిటికీ. సో ఈ విధంగా ఉంటుంది. పక్కన వాళ్ళకు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ ఇంత డిస్టెన్స్, ఇంత షార్ట్ డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా పక్కన వాళ్ళకు కూడా తెలియకుండా అమ్మాయి మేనేజ్ చేసింది ఇంట్లో గొడవల్ని అంటే కనుక నిజంగా అమ్మాయి ఎంత ఓపిక్గా అతన్ని ఎంత నమ్మింది అనేది ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. నేను ఇక్కడ నిల్చోలేకపోతున్నాను కూడా. సో ఇక్కడ ఇంకా ఆ బ్లడ్ స్టెయిన్స్ అవేమీ క్లీన్ చేయలేదన్నమాట. బెడ్ మీద కూడా బ్లడ్ అలాగే ఉంది. అయితే ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది ఆ బ్లడ్ది. అది ఇంకా ఇక్కడ ఎక్కువసేపు నిల్చోలేము. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో ఇది చాలా చిన్న ప్లేస్. ఈ పైకి ఇక్కడ కూడా ఉండలేకపోతున్నాం, మాకు చాలా భయం వేస్తుంది. ఏవో శబ్దాలు వస్తూ ఉన్నాయి, రంపంతో కోసినట్టుగా, అరుపుల్లాగా అట్లా వినిపిస్తోంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఈ కింద వాళ్ళు కూడా ఇమీడియట్గా మేము వాళ్ళు ఉండలేక భయం వేసేసి అసలు సరౌండింగ్స్లోనే ఎవరు ఉండలేకపోతున్నాం. ఇంకా వాళ్ళ ఇంటి కిందనే ఉండాలంటే కనుక మాకు చాలా భయం వేస్తోంది. అమ్మాయిని కూడా మేము ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం కాబట్టి మర్చిపోలేకపోతున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఏదేమైనా కానీ అంతగా అమ్మాయి నమ్మి అబ్బాయిని 1 yearగా అబ్బాయి ఎంతైతే కష్టపెడుతూ ఉన్నాడో ఆ కష్టాన్ని భరిస్తూ, అలాగే ఎట్ ద సేమ్ టైం తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. అండ్ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇప్పుడు నాకు 4వ నెల 5వ నెల రాబోతుంది, నాకు సీమంతం చేయండి అని చెప్పేసి అడిగిందంట. అయితే అప్పుడప్పుడు గొడవలు అయినప్పుడు ఇబ్బంది పెట్టి తిండి కూడా పెట్టేవాడు కాదు 2-3 రోజులు అట్లా. రీసెంట్గా మొన్న కూడా పోయిన వారం కూడా అమ్మాయి 3-4 రోజులు అన్నం తినకపోతే కనుక 3వ రోజు 4వ రోజు మమ్మల్ని అన్నం అడిగితే కనుక పెట్టాము. కానీ ఏమైంది అనేది మటుకు ఆ అమ్మాయి చెప్పలేదు. కానీ ఆకలేస్తుంది, అన్నం తినలేదు అని చెప్పేసి చెప్పింది అని అనేసి అంటూ ఉన్నారనమాట. సో ఇదే దారి గుండా మనం CCTV ఫుటేజ్లో చూసినట్టయితే కనుక ఇక్కడి నుంచి వస్తాడు, వచ్చి ఇక్కడ పిల్లలు కూర్చున్న విజువల్ కూడా మనం చూసామన్నమాట. ఇక్కడ నుంచి అటు వెళ్తాడు, ఆపోజిట్ లేన్లోకి వెళ్ళి అక్కడ బైక్ ఏదో ఉంటే కనుక ఆ బైక్ తీసుకొని, బైక్ మీద ఒక స్పోర్ట్స్ బ్యాగ్ లాగా ఒకటి ఉంది, ఆ బ్యాగ్ వేసుకొని ఇంకా డిస్పోజబుల్ బ్యాగ్స్ మనం ఏదైతే చెత్తకు కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా బ్లాక్ కలర్వి, ఆ బ్యాగ్లో ఏవైతే తన బాడీ పార్ట్స్ కట్ చేసి పెట్టుకున్నాడో, బాడీ నుంచి తల, కాళ్ళు, చేతులు వేరు చేసి ముక్కలు ముక్కలుగా, అవి 2-3 సార్లు ఫ్రైడే నైట్ అయింది అని అనేసి అనుకుంటున్నాము అని అంటున్నారు వీళ్ళు. సో నైట్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పోలీసులకి లొంగిపోయే వరకు కూడా ఆ పార్ట్స్ని విడతల వారీగా తీసుకెళ్ళి ఆ చెరువులో కలిపేసి వచ్చాడు. అయితే మొత్తానికి ఆ బాడీని తీసుకెళ్ళలేక అయితే ఇబ్బంది పడుతున్న సమయంలో పోలీసుల దగ్గరికి వెళ్ళి నా భార్య కనిపించట్లేదు అని చెప్పి తనే లొంగిపోవడం జరిగింది. కానీ అక్కడ లొంగిపోవడం కాదు, నా భార్య కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పడానికి వెళ్ళాడు. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళు గమనించడం కానీ, లేకపోతే అట్ ద సేమ్ టైం వాళ్ళ కజిన్కి కూడా కాల్ చేస్తే, వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి ఇలా కనిపించట్లేదు నా వైఫ్ అని చెప్తే వాళ్ళకు కూడా అనుమానం రావడం, పోలీసులు ఇంటి దగ్గరికి రావడం, ఇదంతా చూడటం, తర్వాత అతనే చేశాడు అని చెప్పేసి లొంగిపోవడం జరిగింది. ఇంటి దగ్గర నుంచి కూడా వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఈ తప్పు చేశాను అన్న ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేకుండా ఎంతో నార్మల్గా ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఆ పోలీసులు తీసుకెళ్లే సమయంలో రాత్రిపూట పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, ఆ టైంలో పోలీస్ వ్యాన్ వచ్చింది. అదే పగలపూట మేము కనుక చూసినట్టు అయితే కనుక వాడిని గల్లీ కూడా దాటనిచ్చే వాళ్ళం కాదు. అండ్ తన పనేదో తను చేసుకుంటూ వెళ్తూ ఉండేవాడు తప్ప మేము ఎప్పుడు కూడా అతన్ని ఎక్కువగా ఈ కాలనీలో చూసింది లేదు. అమ్మాయి మటుకు కిందికి వచ్చి మాట్లాడడం, అందరితో సరదాగా ఉండటం అలా ఉండేది. కాబట్టి ఆ అమ్మాయి గురించి కూడా ఎక్కువ తెలియకపోయినప్పటికీ కడుపుతూ ఉంది కదా, ఆడపిల్ల ఉద్యోగం చేస్తుంది అన్న కన్సర్న్తో అమ్మాయి ఎప్పుడన్నా బాగున్నావా అంటే బాగున్నావా అని చెప్పి మాట్లాడే వాళ్ళం తప్ప ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సంవత్సరం క్రితం వచ్చి ఉన్నారు, మళ్ళీ వేరే ప్లేస్లో, ఇదే బోడుప్పల్లో వేరే ప్లేస్లో వెళ్ళి ఉన్నారంట. మళ్ళీ ఏమైందో అక్కడ కూడా గొడవలు తెలియదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓనర్ని అడగడంతో ఇంతకు ముందు ఉన్నారు కదా బాగానే ఉన్నారన్న ఉద్దేశంతో ఇల్లు ఇవ్వడం జరిగిందనమాట. ఇచ్చినప్పటి నుంచి కూడా ఇంట్లో గొడవలు అయ్యేవి ఏవో తెలియదు, కానీ మా వరకైతే ఎప్పుడు రాలేదు అని చెప్పి ఓనర్ కూడా చెప్పడం జరుగుతోంది.
పైన విజువల్స్ కూడా చూశారు, అక్కడ అసలు నిల్చోడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. డోర్లోనే బ్లడ్ స్టెయిన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ బెడ్ మీద కూడా ఇంకా బ్లడ్ అలాగే ఉంది, క్లీన్ చేయలేదు. మరి పోలీసుల విచారణ జరుగుతుంది కాబట్టి కొన్ని ఆధారాల కోసమో మరి ఏంటో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుందని క్లీన్ చేయలేదేమో. అక్కడ వాసన అయితే చాలా ఎక్కువగా వస్తుండటంతో నేను కిందికి వచ్చి మీకు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాను. అయితే వేరే వాళ్ళు కూడా వెళ్ళి అసలు ఏం జరిగింది అని చూడాలన్న ప్రయత్నించినప్పటికీ కూడా వెళ్ళలేకపోయారు. చాలా దుర్వాసన అయితే వస్తుంది. ఆ ప్లేస్ అంతా కూడా లోపల ఒక రూమ్ ఉంది, బయట ఓపెన్ కిచెన్ లాగా ఉంది. అండ్ ఆ కిచెన్ కూడా మీకు సైడ్కి స్లైడ్ డోర్ ఉంది. పక్కన వాళ్ళకి ఇమీడియట్గా మామూలుగా ఒక చిన్న మాట మాట్లాడినా కానీ సింగిల్ వాల్ ఉంటే కనుక మనకి వినిపిస్తూ ఉంటాయి. అది కూడా వినిపించనంతగా అతను ఎంత ప్లాన్డ్గా ఇదంతా పన్నాగం పన్ని అమ్మాయిని చంపేశాడు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా పక్కన వాళ్ళ బాల్కనీలోంచి వీళ్ళ ఇల్లు మొత్తం కనిపిస్తుంది అండ్ కిచెన్ కూడా కనిపిస్తుంది అనమాట. సో డోర్ లేసినందుకు అది కనిపించకపోయి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయిని కొట్టిన శబ్దం అయితే వచ్చింది, ఏవో శబ్దాలు అయితే వచ్చాయి శుక్రవారం రోజు రాత్రి అని చెప్పేసి కింద వాళ్లే కానీ లేకపోతే పక్కన వాళ్లే కానీ చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఇంతలా హత్య చేస్తాడు అనేది అయితే ఎవరు ఊహించారు. కాబట్టి అది కూడా హస్బెండ్ వైఫ్ మధ్యలో జరుగుతున్న గొడవలకి ఎవరు ఇంటర్ఫియర్ కారు కాబట్టి ఎవరు కూడా ఊహించలేదు. ఇలా జరుగుతుంది అని అనుకొని ఉంటే డెఫినెట్గా ఎవరో ఒకరు ఒక ముందడుగేసి ఏంటి అని ప్రశ్నించే వాళ్ళము అని చెప్పేసి కాలనీలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు తమ ఫ్యామిలీలో జరిగితే ఎట్లా అయితే ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే రెస్పాండ్ అవుతారో అందరూ కూడా మీరు చూడొచ్చు ఇక్కడే ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్క మీడియా పర్సన్కి కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళ బాధ్యతగా వాళ్ళు గొంతు విప్పి నోరు విప్పి అసలు ఏం జరిగింది అనేది చెప్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అతనికి తగిన శిక్ష పడాలి అని చెప్పేసి అయితే కాలనీలో వాళ్ళు చెప్తున్నారు అనమాట. మా కాలనీలో ఎప్పుడు కూడా మంచి పండగ వాతావరణం అలా ఉండేది, మంచి పేరు ఉంది మా కాలనీకి. ఇతని వల్లనే మహేందర్ రెడ్డి వల్లనే ఇప్పుడు ఇంతగా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి వాపోతూ ఉన్నారు. అండ్ కాలనీలో కూడా ప్రతి ఒక్కళ్ళు పక్కింటి వాళ్ళే కానీ కింద వాళ్ళే కానీ చాలా ఓపిక్గా మీడియాతో కానీ లేకపోతే వచ్చిన వాళ్ళతో కానీ మాట్లాడి వాళ్ళ వంతుగా వాళ్ళు మాట్లాడడం అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ స్వాతి గురించి కూడా వాళ్ళు ఎంతో అబ్బాయిని ఇష్టపడింది కాబట్టే ఇంతలా ఓర్చుకుంది. 5 నెలల గర్భవతి అయినా కానీ ఇంకా పోరాడిందని చెప్పుకోవాలి. తగిన న్యాయం జరగాలి. స్వాతి ఎవరి బిడ్డనో కాదు, మా బిడ్డతో సమానం అని చెప్పేసి కాలనీ వాసులు చెప్పడం అయితే జరుగుతుంది.